హాయ్ ఫ్రెండ్స్, అస్సలం వాలేకుమ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు దొండకాయ పప్పు అండి. చాలా బాగుండింది, చాలా బాగుంటుంది కూడా. నేను ఫస్ట్లో తినేదాన్ని కాదు, దొండకాయతో ఏందిరా నాయన పప్పు అని. ఇలాగా దొండకాయల్ని పొడుగ్గా కట్ చేసుకోండి. పప్పు బాగా కడుక్కొని టమాటాలు, ఎర్రగడ్డ, చింతపండు, పచ్చిమిరపకాయలు, కొంచెం పసుపు వేసి నీళ్ళు వేసుకోండి. కుక్కర్లో ఒక 3-4 విజిల్లు పెట్టుకోనేయండి. బాగా మెత్తగా అయిపోద్ది. మామూలుగా కుండ ఉంటుంది కదా, పప్పు ఎన్నిచ్చే కుండ, ఆ కుండలో బాగా మెత్తగా మెదుగుకోండి. దాని తర్వాత కొన్ని మాటలు నాకు అర్థం అవ్వేమో, ఎందుకంటే కొంచెం తెలుగు ఆడాడ అంత స్పష్టంగా రాదు నాకు చెప్పేదానికి. దానికని ఏమనుకోబాకండి. బాగా మెదిగిన తర్వాత ఇంకా తిరగమాత వేసేయండి. ఆవాలు, తెల్లగడ్డ, ఎర్రగడ్డ. చిన్నప్పుడు మా అమ్మ తెల్లగడ్డ వేస్తే బల తగ్గు వేసుకునేదాన్ని. తెల్లగడ్డ వేసేది వాసన గబ్బుగా ఉంటుంది అని చెప్పి. అప్పుడు తెలియదు తెల్లగడ్డ తింటే మనకి ఎంత మంచిదో. కానీ ఇప్పుడు ప్రతి దాంట్లో వేసేస్తూ ఉంటాను తిరగమాతలో. ఇప్పుడు అది లేకపోతే ముద్ద తేయటం లేదులేండి. అయితే చాలా బాగా కుదిరింది కూర మాత్రం. మనమంతా భారతీయులము. రంజాను రేపటి నుండి స్టార్ట్ అయిపోతుంది. నాకు కొంచెం హెల్త్ బాగాలేకుండా ఒక 3-4 ఒక్క పొద్దులు అనేది మిస్ అయిపోతున్నాను. ఇన్షాల్లా తర్వాత కవర్ చేసేస్తాలేండి. మనమంతా భారతీయులు అని చెప్పాను కదా, ఎందుకంటే మనమంతా కలిసి మెలిసి ఉండాలా. అసలు భారతదేశం అంటే చాలా గొప్ప పేరు. కానీ నేను ఒక ముస్లింని, నాకు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు, ఎప్పుడు నన్ను ఒక ముస్లింగా చూడరు. అందరం మేము కలిసి మెలిసి ఉంటాము. మనకి మనమేనండి కులాలు మతాలు అని చెప్పి సృష్టించుకున్నాం. కానీ మనమంతా భారతీయులమే, మనమంతా మనుషులమే. ఎప్పుడు నా కులం ఎక్కువ, నీ కులం తక్కువ, ఇంకొకరు అని మాత్రం ఉండబాకండి. అందరూ కలిసి మెలిసి ఉంటే నేను అది భారతదేశం. అది కొత్త కెరమా ఛానల్ చూస్తే